హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మధు. ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే పానీపూరి, హోమ్ మేడ్ పానీపూరి. దీంట్లో కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. దీంట్లో కావాల్సినవి బఠానీ, కొత్తిమీర, పుదీనా, ఆలు, చింతపండు, క్యారెట్, ఆనియన్స్, ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి కావాలి. ఒక చింతపండుని, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టేసుకోండి. తర్వాత బఠానీని నేనైతే ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టానండి. శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టి కుక్కర్ తీసుకొని బఠానీని, ఆలుగడ్డని అలా రెండు పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి దాని తర్వాత వాటర్ వేసేసి 2 to 3 విజిల్స్కి పెట్టేసేయండి. తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతాయి. ఆ ఉడికినవన్నీ బఠానీ సపరేట్గా తీసేసుకొని ఫస్ట్ స్మాషర్ తోటి మొత్తం స్మాష్ చేసుకోండి. బఠానీ మొత్తం స్మాష్ అయిపోయాక ఆలూని కూడా పీల్ తీసేసి ఆ బఠానీ పైన వేసి అవి కూడా స్మాష్ చేసుకోండి. చక్కగా మెత్తగా ఉడికిపోయాయి చూడండి. ఆలూని బఠానీని కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి చక్కగా కలపండి. నేనైతే గ్రీన్ బఠానీ తీసుకున్నానండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 8 to 10 వరకు గ్రీన్ పచ్చిమిర్చి వేయండి. తర్వాత చిన్న అల్లం ముక్క కూడా పీల్ తీసేసి కట్ చేసుకొని దాంట్లో వేయండి. కొత్తిమీరని, పుదీనా కొద్దిగా ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే అదే టేస్ట్. ఆ పుదీనా కూడా వేసేసాక కొద్దిగా సాల్ట్ వేసాక చింతపండు, నానబెట్టుకున్న చింతపండు మొత్తాన్ని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నది ఇదిగో ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. దాంట్లో మీకు రిక్వైర్మెంట్, మీ పులుపుకి తగినంత వాటర్ వేసుకోండి. చూసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు పులుపు కొద్దిగా తక్కువ అయినట్టు అనిపిస్తే కొద్దిగా లెమన్ పిండుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. తర్వాత ఆనియన్స్ అన్నిటిని సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని క్యారెట్ తురుముకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీరా వేయండి. అది కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసేయాలి. అది కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి తర్వాత క్యారెట్ పీసెస్ వేసుకోండి. చిన్నగా కట్ చేసి క్యారెట్ వేసేయండి. అది కూడా లైట్గా ఫ్రై అయిపోయాక కొద్దిగా సాల్ట్ వేసేయండి, తొందరగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని ఆయిల్ కొద్దిగా అలా సపరేట్ అవుతూ ఉండగా పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయినాక ఇందాక మనం పక్కన ఆలు బఠానీ మొత్తాన్ని దీంట్లో వేసేయండి. వేసేసి అంతా చక్కగా ఒకసారి కలిపేసేయండి. కలిపేశాక కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించండి. అది ఉడుకుతూ ఉండగా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేయండి. అంతా కలిపాక మరి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా లూజ్గా చేసుకోండి ఆ బఠానీని, ఎందుకంటే మనం పూరీలో స్టఫ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా చేసుకోవాలి. మన స్టఫింగ్ మొత్తం రెడీ అయిపోయింది. బఠానీ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం పూరీ, నేనైతే బయటే తీసుకున్నాను. నార్మల్గా మనం ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు పూరీని. అవి మొత్తాన్ని ఒకసారి తీసుకొని వాటర్ని ఒకసారి అలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత పూరీ తీసేసుకొని బఠానీ దాంట్లో స్టఫ్ చేసి కొద్దిగా వాటర్ అవి వేసుకొని ఆనియన్స్ తోటి వేసుకొని, నేను కొద్దిగా కర్డ్ కూడా వేసాను దహి పూరీ లాగా. సో మీకు కర్డ్ ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. బఠానీ, ఆనియన్స్ ఇంకా వాటర్ వేసుకొని తినేసేయండి. ఎంతో టేస్టీగా, మనకి ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే
హెల్త్కి మంచిది. అండ్ మనం ఎంత కావాలో అంత తినొచ్చు. ఎందుకంటే తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ పూరీలు రెడీ అయిపోతాయి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.